హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ పథకాల అప్డేట్. ఇప్పుడు మనకున్నట్టే అప్డేట్ ఏంటంటే ఒంటరి మహిళల కింద లింగం మార్పిడి మార్చుకున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. అలాగే 4 రకాల అటువంటి ఒంటరి రేషన్ కార్డులు అయితే, సింగిల్ రేషన్ కార్డులు అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. అదేంటనేది మీకు వివరాలు అందిస్తాను. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి వర్తిస్తుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది మీకు నేనైతే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. వివరాలన్నీ అదే కాకుండా ఈ నెల 15వ తారీఖు నుంచి వాట్సాప్లోనే మన రేషన్ కార్డుని అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్కడికి వెళ్లకుండా, ఏ కార్యాలయానికి వెళ్లకుండా మనం వాట్సాప్లోనే అప్లై చేసుకునే విధానాన్ని కూడా ఈ నెల 15 నుంచి కల్పిస్తూ ఉంటున్నారు. అది ఎలా అనేది పూర్తి వివరాలు అందిస్తాను. తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాలు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, మనకి ఇక్కడ వివాహం కాకుండా 50 ఏళ్ళు దాటి ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళకైతే మనకి రేషన్ కార్డు అయితే ఇస్తామంటున్నారు. అలాగే ఆశ్రమంలో ఉంటున్న నిరాశ్రులతో పాటు దేశంలో తొలిసారిగా లింగం మార్పిడి ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు, సింగిల్ కార్డు ఇస్తామనేసి, మంజూరు చేస్తామనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులో 1,46,21,223 రేషన్ కార్డులు అయితే ఉండగా, ఇక రాబోయే కొత్త రేషన్ కార్డుల ద్వారా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందనేసి అయితే ఆయన చెప్పారు. అంతేకాకుండా ఒంటరి మహిళలకు కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డులు మంజూరు అవుతాయనేసి ఆయన చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ట్రాన్స్జెండర్లకు కూడా దేశంలో మొట్టమొదటిసారిగా మంజూరు చేస్తామనేసి ఆయన చెప్పారు. అది ఈ విషయాన్ని కూడా మన సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఆశ్రమంలో ఉంటున్నటువంటి నిరాశ్రులుగా ఉన్న వారికి కూడా స్థానికత ప్రామాణికంగా తీసుకోకుండా వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కళాకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి దీనాదయంగా ఉందనేసి చెప్పారు. వాళ్ళకు కూడా ఏఏవై అంత్యోదయ రేషన్ కార్డుల ద్వారా నెలకు 35 కేజీలు బియ్యం అందిస్తామనేసి ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో నివసించినటువంటి ఎస్టీ తెగాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా, అంటే చెంచులకు సంబంధించిన వారికి ఈ జిల్లాలో, అంటే సీతారామ జిల్లాలో, అలాగే కొండపల్లి ప్రాంతాల్లో నివసించిన వారికి కూడా 12 రకాల కులాల గిరిజనులకు చెందిన వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ కూడా ఏఏవై అంటే అంత్యోదయ రేషన్ కార్డులు నెలకు 35 కేజీలు బియ్యం రేషన్ కార్డును అందిస్తామనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఏ కార్యాలయానికి వెళ్లకుండా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేలా ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలో అందుబాటుకు తెస్తామన్నట్లు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. దీని ద్వారా 6 రకాల సేవలను అయితే వినియోగించుకోవచ్చు అనేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు వాట్సాప్ గవర్నర్ నెంబర్ను కూడా చెప్తాను, సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. 9553300009 ఈ నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని కానీ హలో అని కానీ మీరు మెసేజ్ పెట్టగలిగితే రేషన్ కార్డు సంబంధించినటువంటి సేవలు సివిల్ సప్లై అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాంట్లో ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, దాంట్లో మీకు రేషన్ కార్డు ఏ విధంగా 6 సేవలు, అంటే కొత్త రేషన్ కార్డా, లేకపోతే విభజన, లేకపోతే ఒంటరి మహిళ అనే 6 రకాల సేవలు అందుబాటులో వస్తే దాంట్లో మీరు దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి మీ వివరాలను కానీ దాంట్లో కానీ చెప్పగలిగితే మీకు రేషన్ కార్డు మీకు అప్లై అవుతుంది. దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి నాదెళ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కాకుండా కొత్త రేషన్ కార్డులకి ఈకేవైసీ అనే దాని ప్రక్రియ కూడా ప్రారంభించామనేసి, అలాగే రేషన్ కార్డులకి ఈకేవైసీని కూడా చేసుకోవచ్చని చెప్పారు. అలాగే రేషన్ కార్డుకి ఆధార్ కార్డు సంబంధించినటువంటి కూడా మీరు తీసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు మీకు ఒంటరి మహిళల కింద, అలాగే మగవాళ్ళకు ఒంటరిగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. ఏ సందర్భం అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఒంటరి మహిళలు అనేది మొదట్లో నేను చెప్పినటువంటి, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన కూడా ఎవరైతే పెళ్లి చేసుకోకుండా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒంటరి మహిళల కింద మనకైతే మంజూరు చేస్తారో ఒంటరి మహిళల కింద సింగిల్ రేషన్ కార్డు. అలాగే భార్యాభర్తలు విడిపోయి పిల్లలు లేకుండా ఎవరైతే ఉంటారో మగవారు, వారికి కూడా సింగిల్ రేషన్ కార్డు ఇవ్వడానికైతే మంత్రి మనోహర్ గారు అయితే చెప్పారు. దానికి సంబంధించినటువంటి కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఆధార్ కార్డు సరిపోతుంది. తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు పింఛన్ తీసుకుంటుంటారు, ఆ పింఛన్ జెరాక్స్ అని పెట్టి ఇవ్వచ్చు. లేదా స్థానికంగా ఉన్నటువంటి మీరు విడిపోయినప్పుడు విడాకుల పత్రం అయినా ఉండొచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి సచివాలయంలో యూఆర్ఓ ద్వారా అయినా సరే, లేదా సెక్రటరీ ద్వారా అయినా సరే స్టేట్మెంట్ తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే మనకి తెలియజేస్తే చెప్తున్నారు. అదైతే మీరు కనుక్కొని సచివాలయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఆశ్రమంలో ఉంటారో
ఆశ్రమంలో ఉండి నిరాయుసులుగా అయితే ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు ఒంటరి మహిళలు కానీ సింగిల్ కార్డు అయినా ఇవ్వడానికైతే మన ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది. దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు మీరు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి స్టేట్మెంట్ తీసుకునేసి అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఈ పింఛన్ తీసుకుంటారు కాబట్టి ఆ జెరాక్స్ కూడా పెట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎవరైతే లింగ మార్పిడి చేసుకొని ఉంటారో వాళ్ళకు కూడా దేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్లు మారినటువంటి సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టి కూడా వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ట్రాన్స్జెండర్లుగా మారినప్పుడు వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. ట్రాన్స్జెండర్లు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డులో ఉంటారు. వాళ్ళు రేషన్ కార్డుని విభజన అయ్యేదానికి కూడా మీరు ట్రాన్స్జెండర్గా ఉన్నప్పుడు పెన్షన్ తీసుకుంటారు కాబట్టి ఆ జెరాక్స్ పెట్టి, లేదా మీరు ఉన్నటువంటి ట్రాన్స్జెండర్గా మారినప్పుడు మీరు డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, ట్రాన్స్జెండర్ అనే సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని పెట్టైనా మీరు సింగిల్ రేషన్ కార్డు అయినా తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎవరైతే భార్యాభర్తలు భర్త చనిపోయి సింగిల్గా ఉంటారో ఆ భార్య కూడా ఆ ఒంటరి మహిళలో కూడా రేషన్ కార్డు ఒంటరి మహిళల కింద కూడా వాళ్ళకి కూడా వర్తింపజేస్తుందన్నమాట. వీళ్ళందరూ కూడా సింగిల్ రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసింది. కాబట్టి ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా వాట్సాప్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి సమాచారం. ఈ రేషన్ కార్డు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా నేను వీడియో రూపంలో కూడా చూపిస్తాను. దాన్ని చూసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.